మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ప్రభువు ఎక్కువనే మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభువు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు ప్రభు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మనందరి జీవితాల్లో దేవుడు కృప చూయించి ఆరోగ్యకరమైన నిద్రను దయచేసి ఆయన మాటలు వినగలిగే మహాభాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి స్తుతులు వందనాలు తెలియచేస్తూ ఈరోజు ప్రభు ఏ మాటలు చేతితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఒక చక్కటి మాట చేత మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు. చూడగలిగితే, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, అంటే మీరు ఈ లోకములో దేవుని కోసం ప్రార్థనా జీవితం అని, వాక్యమని, మన చేతి కష్టజీతము ఆయనకి ఇవ్వటమని, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు చెప్తున్నాడు, మీరు ప్రయాస ప్రభువునందు అస్సలు వ్యర్థం కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారిని ప్రభువునందు ప్రభు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. అంటే ప్రార్థన చేసే విషయంలో, వాక్యం వినే విషయంలో, ప్రభు నిమిత్తం ఖర్చు పెట్టి సహాయం చేసే విషయంలో ఎప్పుడు మీరు ఆసక్తి కలిగి ఉండండి. ఎందుకంటే మీ ప్రయాస అస్సలు వ్యర్థము కాదు. మీరు చేస్తున్న పని వలన నీ కుటుంబాల వలన, నీ పిల్లలకు దీవెనలు, తర్వాత నీకు నీ పిల్లలకు భూమి మీద దీవెనలు, తర్వాత మహాలోకమైన దేవుని దగ్గర ఒక గొప్ప దీవెనకరమైన దేశాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి దేవుని పిల్లలు సిద్ధపరుస్తున్నాడు. కనుక మన ప్రయాస అర్థం కాదని నమ్మి స్థిరులుగా ప్రభువు ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, స్థిరులమై ప్రార్థన యందు ఆసక్తి కలిగి నీ పనులు చేసే భాగ్యం మాకు ఎప్పుడు అనుగ్రహించి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.